నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించిన రాష్ట్ర కేబినెట్. డిఎస్సి నియామకాలలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ నగరంలో పలు ప్రాంతాలలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. అమరావతి అమృత యూనివర్సిటీలో కన్నుల పండుగగా జరిగిన స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్. కూటమి 27 నెలల పాలనపై మండిపడ్డ వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. టీడీపీ పాలనలో రాష్ట్ర మహిళలకే కాదు విదేశాల్లో ఉన్న మహిళలకు రక్షణ కరువైందని విమర్శ. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. గురువారం జరిగిన ఈ కేబినెట్ భేటీలో సీఎం పలు కీలక అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సుమారు 5.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పలు ప్రధాన అంశాలపై సీఎం తీవ్రస్థాయిలో చర్చించారు. పరామర్శల పేరుతో పర్యటనలు చేస్తూ రైతులు తెచ్చిన పొగాకును కూడా ధ్వంసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనపై అనేక మంది రైతులు తనకు సమాచారం అందిస్తూ మెసేజ్లు పంపారని, తమ పంట తీవ్రంగా దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. చివరికి జగన్ పరామర్శకు వస్తున్నారంటేనే ప్రజలు భయపడే పరిస్థితి దాపురించిందని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం అసలు చట్టం రూపమే దాల్చలేదని సీఎం స్పష్టం చేశారు. దిశ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి వెనక్కి పంపినప్పటికీ దిశ పోలీస్ స్టేషన్లు, వాహనాల పేరుతో గతంలో తీవ్ర హడావిడి చేశారని సీఎం తీవ్రంగా దుయ్యబట్టారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి యువత ఉన్నత విద్యాభ్యాసంతో పాటు నైతిక విలువలు, మాతృభాష, దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు సాధించిన జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు, దేశ పురోగతికి వినియోగించినప్పుడే అసలైన సార్థకత చేకూరుతుందని నొక్కి చెప్పారు. మాతృభూమిని, మాతృభాషను, కన్నతల్లిని ఎప్పటికీ మర్చిపోకూడదని హితవు పలికారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మానవీయ విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అమృత విశ్వవిద్యాలయం విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు సంస్కారాన్ని పెంపొందించడం అభినందనీయమని కొనియాడారు. విద్యను కేవలం ఉద్యోగ సాధనకే కాకుండా ఉత్తమ వ్యక్తిత్వ వికాసానికి పునాదిగా మలుచుకోవాలని పట్టుబత్రాలను దిశానిర్దేశం చేశారు. నా శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్నాతకోత్సవంలో పట్టభద్రులై డిగ్రీలు పొందుతున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ విజయేంద్రజీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, स्वामी निजामृतानंद जी पूरी, एडमिनिस्ट्रेटिव डायरेक्टर डॉक्टर बिपिन नायर, रजिस्ट्रार डॉक्टर CK जयशंकर, एसोसिएट डीन डॉक्टर प्रसाद कुमारी, प्रिंसिपल इंचार्ज, डिस्टिंग्विश्ड फैकल्टी मेंबर्स, my dear graduating students, parents and my dear brothers and sisters, my namaskaram to all of you and my blessings to the younger generation. I have a speech in front of me, but after hearing Sri Lokesh, I have decided not to go through that speech. He made a wonderful, very inspiring and dynamic, thought-provoking speech.
ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తూ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలను మరింత దగ్గర చేస్తున్నామని చెప్పారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. వైఫల్యాలను చూసి భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలంటే కఠినమైన సవాళ్లతో కూడిన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. విజయం వెనుక పడకుండా నైపుణ్య సాధనపై దృష్టి పెడితే విజయమే వెతుక్కుంటూ వస్తుందన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో అమృత యూనివర్సిటీ ప్రత్యేకత చాటుతుందని కొనియాడారు. 20 ఏళ్ల తర్వాత విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, ప్రజానాయకులుగా సమాజానికి తిరిగి వచ్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిప్రదాలుగా నిలవాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. How many of you have faced failure in college? It could be an exam, it could be a project, it could be personal life. You know what I mean? Thank you. Never be afraid of failure. I would like to repeat this again. Never be afraid of failure. Failure does not mean you're not good enough. It simply means that you have to try harder. Remember, success does not belong to those who never fail, but success belongs to those who never quit. And I call fail first attempt in learning. I'll repeat this again. Fail is called first attempt in learning. That's how I have defined my life. So I hope all the youngsters here take that in the right spirit. And my last question, and I believe the most important question, how many of you believe that you can make a difference in the world? Thank you. Keep that confidence for the rest of your life. Your life is not just about getting a degree, but I believe that today you are accepting a great responsibility that will rest on your shoulders. A responsibility to your family, your society, your nation, and yourself. Before I continue, I have a small request from all the graduating students. I would request all of you to please stand up. All the students, please stand up. టీడీపీ నేతలే కాకుండా ఓ మంత్రి, ఓ ఎన్ఆర్ఐను వేధింపులకు గురి చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని, తెలుగు మహిళల దుస్మాసన పార్టీగా మారిందని విమర్శించారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ 27 నెలల పాలనలో రాష్ట్ర మహిళలకే కాకుండా విదేశాల్లో ఉన్న మహిళలు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణను గాలి కొదిలేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. డల్లాస్లో ఉంటున్న ఓ ఎన్ఆర్ఐ తెలుగు మహిళలను రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి తనను వేధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆవేదన వెల్లబుచ్చిన విషయాన్ని తెలియజేశారు. మంత్రి వేధింపులను సోషల్ మీడియాలో బహిర్గత చేయడంతో పాటు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ కూడా తెలియజేశారని చెప్పారు. దీనివలన రాష్ట్ర పరువు విదేశాల్లో కూడా పోయిందని వరదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలు బరి తెగించి మహిళలను వేధిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోకుండా చోద్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో రాష్ట్రంలోని కూటమి సర్కార్ మహిళల రక్షణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలని కళ్యాణి డిమాండ్ చేశారు. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు మహిళే ఎన్ఆర్ఐ, సోషల్ యాక్టివిస్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి ఆవిడ ఫౌండర్. డల్లాస్ లో ఉండే ఆవిడ, మన మంత్రులు డల్లాస్ లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మని చెప్పడం జరిగిందంట. ఆవిడ టీంతో వస్తానంటే లేదు ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట. మరీ దారుణంగా ఏంటంటే
అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఇంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అర్థం కాని పరిస్థితి. అంటే మన ఆంధ్రప్రదేశ్ పరువుని ఇక్కడ తీస్తున్నారు సరిపోదా, ఇప్పుడు ఖండాంతరాలు దాటి వేరే దేశంలో కూడా మన రాష్ట్ర పరువుని తీయడం అవసరమా మంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. మరి నారా లోకేష్ గారు, మరి మీకు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా, పేరు కూడా చెప్పారట, ఆవిడ మీకు తెలుసట, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసంట ఆవిడ. మరి దీని మీద స్పందించాలి కదా, మీరు ఎందుకు నోరు విప్పట్లేదు? ఎందుకు ఆ మంత్రిని కవర్ చేసుకోవడానికి, రక్షించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? ఈరోజు కేబినెట్ సమావేశం కదా, మీరు మీ పక్కనే అలాంటి మంత్రిని కూర్చోబెట్టుకుని ఈ సమావేశంలో ఎలా పాల్గొంటారు? అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆవిడ ఎంత డైరెక్ట్గా శైలా అనే సోషల్ మీడియా ద్వారా ఆవిడ అందులో ఆ అకౌంట్ ద్వారా ఆవిడ పోస్ట్ చేస్తూ ఉన్నారు, చూడండి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలకు మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో వినూత్న రీతిలో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ డిఎస్సిలో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. ప్రభుత్వం పాల్పడిన అవకతవకల వలన ఎందరో ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. పారదర్శకంగా డిఎస్సి నిర్వహించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ఆ పార్టీ సీనియర్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేశాం. దక్షిణ నియోజకవర్గంలో మా కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారు నేతృత్వంలో 41, శ్రీధర్ సార్, సర్వేశ్వరరెడ్డి గారు, బాపునాథ్ సార్, దశమంతులు సార్ మరియు రాజారెడ్డి ఈ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఎంత భారీగా ఏర్పాటు చేశాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని తీసుకెళ్ళినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అది ఏ సిస్టమ్ ఆఫ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, మెడికల్ సర్వీసెస్ అవ్వచ్చు, అలాగనే సంక్షేమ పథకాలు అవ్వచ్చు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఎందుకు అతను ప్రతి వాక్యం రాస్తాడో తెలియదన్నమాట. ఆ వాక్యానికి ఒక మీనింగ్ ఎప్పుడు వస్తుందో అని తెలియదు ఎవరికైనా కూడా. నెవర్ డౌట్ దట్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ థాట్ఫుల్ కమిటెడ్ సిటిజన్స్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ద ఓన్లీ థింగ్ ఎవర్ హ్యాస్. చూడండి, చిన్న కుర్రోళ్ళే కదా నీ అని ఎప్పుడూ కూడా అనుకోవద్దంట. వాళ్ళకి వచ్చిన చిన్న ఆలోచనే చాలంట. చిన్న ఆలోచనే అది ఒక ఇంజిన్ లాగా వైల్డ్ ఫైర్ లాగా పనిచేస్తుందంట. వైల్డ్ ఫైర్ అలాగే చూసాం కదా ఈరోజు జెన్జీ జంతర్ మంతర్ దగ్గర లక్షలాది మంది కంప్లీట్ భారతదేశం అంతా కదిలి ద మైటీ బీజేపీని, మోడీని తలదించేలాగా ధర్మేంద్ర ప్రధాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగిందన్నమాట. లోకేష్ నువ్వెంత అని బ్రతికెంత. ఈరోజు యువతతో పెట్టుకున్నావు, వాళ్ళ ఉద్యోగాల్ని, ఆశయాల్ని తుంచేశావు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీసీఎన్ పిఎన్డిటి చట్టం జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మరియు అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థపిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారి లైసెన్స్లను తక్షణమే రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ మిషన్లు తప్పనిసరిగా PCN/PNTD చట్టం కింద రిజిస్టర్ అయి ఉండాలని ఆదేశించారు. భ్రూణ హత్యలను అరికట్టడంతో పాటు సమాజంలో లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష నిర్వహించింది. సత్యం జంక్షన్ వద్ద నిర్వహించిన దీక్షలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వలన కష్టపడి చదివి పరీక్షలు రాసిన డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. డిఎస్సి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత జీవోలు మార్చి ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుందని ఆరోపించారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని కేకే రాజు స్పష్టం చేశారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలను సవరించి అర్హులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఆ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇద్దరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్ని ఏ విధంగా మోసగిస్తున్నారో మనం చూసాం. ఎన్నికలకు ముందు లోకేష్ యువగలంలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ, వారి కూటమి ప్రభుత్వం యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో కానీ, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి కూడా నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా అమలు చేస్తాం. వసతి దీవెన కానీ, విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ, మన అమ్మఒడి కానీ వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. అవి కాకుండా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోపే ప్రతి జిల్లాకి సుమారు 1,00,000 ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు కల్పించే వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, ఈ విద్యార్థులు కానీ, రాష్ట్రంలో ఉన్న యువత కానీ వారి కంటికి కనిపించట్లేదు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆ యూనియన్ నేత సుబ్రహ్మణ్యేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. BSNLలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో BSNL మనుగడే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. BSNLను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తూ సంస్థ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరూ సమిష్టిగా BSNL పురోభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలకు అనుగుణంగా తమ యూనియన్ వ్యవహరించాల్సిన తీరుపై కూడా కార్యాచరణ రూపొందిస్తామని సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలియజేశారు. ఈ సమావేశాలకు 13 జిల్లాలోని యూనియన్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు కూడా హాజరయ్యారని చెప్పారు. విశాఖపట్నం జిల్లా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈరోజు మరియు రేపు 2 రోజులు కూడా డాబా గార్డెన్స్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు సాంకేతిక విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నాము. దీనికి నేషనల్ లీడర్ మత్తివలన్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తరఫున ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు గారు, అలాగే సర్కిల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, అలాగే CHQ లీడర్ బొబ్బా చక్రవర్తి గారు, అలాగే ఆల్ ఇండియా సేవామిత్రులు SS రాజ్ కుమార్ గారు,
మరియు 13 జిల్లాల నుంచి కూడా అన్ని రాష్ట్ర కార్యదర్శులు, అన్ని జిల్లా కార్యదర్శులు అందరూ, లేడీ కామ్రేడ్స్ అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది. అలాగే ట్రేడ్ యూనియన్ యొక్క పరిస్థితిని, మారుమూల ప్రాంతాలన్నింటికీ కూడా ట్రేడ్ యూనియన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలియజేయడానికి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైసీపీ మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాహకం వలన ఎందరో డిఎస్సి అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రచారమే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిని అక్రమ కేసులతో నిర్బంధించడంపై పూర్ణిమ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి డిఎస్సి ఎంపిక పట్ల చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు ముందుకు రావాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డ్ క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ అలాగే గోల్డ్ మెడల్ తీసుకున్న స్పోర్ట్స్ కోటాలో వాళ్ళెవరికి కూడా అన్యాయం జరిగింది, వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం. మరి ఏ మాత్రమైనా మీకు చీమ కుట్టినట్టయినా అనిపించట్లేదా? ఈరోజు స్టూడెంట్స్ అందరూ డిఎస్సి అనేది ఒక టీచర్ జాబ్ అనేది చాలా ఉన్నతమైనది. మరి ఎందుకంటే ఈరోజు మనం కావండి ఎవరైనా సరే ఈ పొజిషన్లో ఒక మంచి పొజిషన్లోకి రావాలి అంటే దానికి తోడ్పడేది ఎవరు అంటే టీచర్ నుంచే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. మరి అలాంటి మంచి జ్ఞానం ఉండి వాళ్ళు స్టూడెంట్కి నేర్పించే వాళ్ళకి పరిజ్ఞానం ఉన్న టీచర్స్కి మనం ఎన్నుకున్న జాబ్స్ ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ నేటి యువతకి మంచి జరుగుతుంది. లేదు అనుకుంటే ఇలా ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చుకునేలాగా అనుకుని మీరు జాబ్స్ ఇచ్చేలాగైతే మీరు ఎందుకు ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వాలి? ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు మెడికవర్ హాస్పిటల్లో ఘనంగా జరిగాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా తల్లిపాలలోని పోషక విలువలు, శిశువు ఆరోగ్య అభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. క్విజ్ పోటీలు, పోస్టర్ ప్రదర్శన, మినీ వర్క్షాపులు, తల్లిపాలు బిడ్డలకు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు తెలియజేస్తూ మెడికవర్ ఆసుపత్రి కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ సాయి సునీల్ కిషోర్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ విజయ్, డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ ప్రసంగించారు. తల్లిపాలు శిశువుకు మొదటి టీకా లాంటివి అన్నారు. శిశువు ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తి పెరుగుదలలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. తల్లులు తమ శిశువులకు తమ పాలు ఇవ్వడం వలన బిడ్డల ఆరోగ్యంతో పాటు వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెసిడెంట్ డాక్టర్లు, నర్సులు, పలువురు తల్లులు పాల్గొన్నారు. All media friends, parents as well as doctors and nurses. So every year మనం ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కింద సెలబ్రేట్ చేస్తాము. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ వీ డూ మెనీ క్యాంపెయినింగ్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ యాక్చువల్లీ వీ నీడ్ టు సపోర్ట్ త్రూఅవుట్ ద ఇయర్, but in this 1 week actually we do focused activities, many activities like workshops as well as parents awareness programs. So as a part of this actually this entire week actually we have planned certain activities. అంటే ప్రతిరోజు డాక్టర్స్కి, నర్సెస్కి, పేరెంట్స్కి కలిపి యాక్టివిటీస్ ప్లాన్ చేసాము. లైక్ ఫర్ డాక్టర్స్ అండ్ నర్సెస్, so what are the problems and parents, what are the problems with practical problems in breastfeeding, what are the benefits? అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు అభిప్రాయపడ్డారు. వివిధ సంస్థల్లోనూ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఆయా సంస్థలు వైద్య సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. లోడింగ్, అన్లోడింగ్ పనులు చేస్తున్న ముఠా కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందించాలని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిఐటి అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో సివిల్ జడ్జి సన్యాసి నాయుడు మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సిఐటియు నాయకులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ లోడింగ్ అన్లోడింగ్ చేసే కార్మికులకు యాజమానులు ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాథమిక హక్కు అయిన ఈఎస్ఐ సదుపాయం కనిపించకుండా పలు సంస్థలు మొండిగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక శాఖ అధికారుల దృష్టికి పలుమార్లు ఈ సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ నేతలు, ముఠా కార్మికులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మరియు ఈ సిఐటియు వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఈ అల్లూరి సీతారామరాజు వారి కల్చరల్ అసోసియేషన్ బిల్డింగ్లో ముఠా కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ పథకం గురించి, దాని అమలు గురించి, దాని తాలూకా తీరుతెన్నుల గురించి, దానివల్ల జరిగే ముఠా కార్మికులకి అందులో సభ్యత్వం ఏ రకంగా పొందాలి, సభ్యత్వం పొందిన తర్వాత జరిగే లాభాలేంది, ఆ కుటుంబానికి జరిగే మంచి ఏంది, దాని మీద ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో అలాగే ఈ జాయింట్ డైరెక్టర్ గారు ఈఎస్ఐ రవికుమార్ గారు, అలాగే సిఐటియు జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి కుమార్ గారు, అలాగే మిగిలిన వక్తలందరూ కూడా, అలాగే మరియు మా ప్లాపస్ చైర్మన్ గారు అయినటువంటి వల్లభనాయుడు గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పర్యావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా నేడు విశాఖ తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటుందని డాక్టర్ పల్లా కార్తిక్ తెలిపారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే రాబోయే రోజుల్లో భావితరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. విశాఖకు త్రాగునీరు అందించే రిజర్వాయర్లో కనీ విని ఎరుగని స్థాయిలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయని కార్తీక్ ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కూడా తగ్గడంతో త్రాగునీటిని కొనుక్కోవలసిన దుస్థితి ప్రజలకు నెలకొందని వాపోయారు. ప్రభుత్వం రిజర్వాయర్లు, నదులు, సహజ వనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు నీటిని ఇవ్వడంతో పాటు ప్రజలకు కూడా త్రాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం విస్మరించకూడదన్నారు. ప్రజలు కూడా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. వల్ల వచ్చిన మార్పుల వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. మెయిన్గా వాటర్ క్రైసిస్ అండి. మనకున్న విశాఖపట్నం నార్త్ కోస్ట్ అంటారు. విశాఖపట్నానికి 85 ఎంజీడీ అంటారు సార్, మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే 32 కోట్ల లీటర్ల వాటర్ పర్ డేకి విశాఖపట్నం రిక్వైర్మెంట్ ఉంది సార్. కానీ పర్యావరణ మార్పుల వల్ల మనకి 4 డ్యాములు విశాఖపట్నంలోనే డ్రై వచ్చాయండి. అంటే మినిమం డ్రా లెవెల్ అంటారు. దాని మీదకి వస్తే వాటర్ సప్లై అనేది ఉండదు. దాంట్లోని 65 ఎంజీడీ డ్రింకింగ్ వాటర్, 20 ఎంజీడీ ఇండస్ట్రియల్ పర్పస్. మనకు మెయిన్గా వచ్చేది ఏలూరు రిజర్వాయర్ నుంచి. అది కానీ ఏలూరు నుంచి, గోదావరి నుంచి వస్తుంది మనకి. రెండోది రైవాడ్ నుంచి మెయిన్ రిజర్వ్స్. మనకి ఏలూరు రిజర్వాయర్ నుంచి, గోదావరి నుంచి 65% అయితే మనకి రైవాడ్ నుంచి 16%. అంటే ప్రజెంట్ రైవాడ డ్రై అయిపోయింది సార్. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించిన రాష్ట్ర కేబినెట్. డిఎస్సి నియామకాలలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ నగరంలో పలు ప్రాంతాలలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. అమరావతి అమృత యూనివర్సిటీలో కన్నుల పండుగగా జరిగిన స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్. కూటమి 27 నెలల పాలనపై మండిపడ్డ వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. టీడీపీ పాలనలో రాష్ట్ర మహిళలకే కాదు విదేశాల్లో ఉన్న మహిళలకు రక్షణ కరువైందని విమర్శ.
ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.